ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలో, రికార్డింగు మిస్ అవ్వకూడదు, మళ్ళీ ఆల్టర్నేట్ రికార్డ్స్ కూడా రెడీ చేయాలి. సో మళ్ళీ ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా 2-3 రకాలుగా రికార్డ్ చేస్తారన్నమాట. మళ్ళీ ఏది మిస్ అవ్వకూడదు. అయ్యో మీరు ఎక్కడ మిస్ అయిపోతారో ఒక్కటి అని చెప్పేసి హడావిడిగా ఒక పావుగంట ముందర నుంచే ప్రిపరేషన్స్. జై శ్రీరామ్. మీరు కూడా అలా శ్రద్ధగా తీసుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. జై శ్రీరామ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. సహాధ్యాయులందరికీ నమస్సులు. సులభంగా సంస్కృతం నేర్చుకోవడం ఎలా అనే శీర్షిక లోపల గత 7-8 నెలలుగా ఎన్నో విషయాలని తెలుసుకున్నాము. రామ అంటే రాముడు అని, రామం అంటే రామునికి రాముడిని అని, రామేణ అంటే తృతీయ విభక్తి లోపల రాముడి చేత, రాముడితో కలిసి అన్నటువంటి అర్థము. రామాయ అంటే చతుర్థి విభక్తిలో రాముడి కొరకు, రామాయ నమః, శివాయ నమః, గురవే నమః, హరయే నమః, లక్ష్మ్యై నమః, శ్రీమాత్రే నమః అని చతుర్థి విభక్తిలో తెలుసుకున్నాము. రామాత్ రాముడి వలన, రాముడి కంటే, రాముడి నుండి, ఎక్కడైతే సెపరేషన్ ఉంటుందో అక్కడ అన్నమాట. రామాత్ రాముడి వలన, రాముడి నుండి. వృక్షాత్ పర్ణం పతతి వృక్షం నుంచి ఆకులు పడిపోయాయి, అది 5వ విభక్తిగా తెలుసుకున్నాము. 6వ విభక్తి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పొసెసివ్. నా యొక్క, వాడి యొక్క, వీళ్ళ యొక్క అని చెప్పి తెలుసుకోవడానికి, ఒక గుంపు లోపల శ్రేష్టమైనది ఏది తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తామని చెప్పేసి తెలుసుకున్నాం. దానికి రామస్య అని చెప్పేసి తెలుసుకున్నాం. చివరగా మనం సంకల్పాలలో వాటిల్లో అన్నీ ఉపయోగించుకునేటటువంటి సప్తమి విభక్తి ఒక వ్యక్తి ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఇది కూడా షష్ఠి విభక్తి లాగా ఒక గుంపులోంచి కొంతమందిని గొప్పవాళ్ళు అని చెప్పడానికి. శ్రీనివాస కాళిదాసే శ్రేష్ఠ, కాళిదాసు కంటే శ్రీనివాస్ గొప్పవాడు అంటే ఈ శ్రీనివాస్ కాదు, ఏవో 2 పేర్లు చెప్తున్నాను అంతే. అలాంటి సమయాలలో కూడా సప్తమి విభక్తి వాడతామని చెప్పేసి తెలుసుకున్నాము. ఇప్పుడు తృతీయ విభక్తి ఈరోజు మళ్ళొకసారి రివిజన్ చేసుకుంటాం. తృతీయ విభక్తి 2 రకాలు. ఒకటేమో మామూలు తృతీయ విభక్తిని మనం వాడుకుంటాము, ఇంకోటి కర్మణి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మనం తెలుసుకుంటాం. ఆ కర్మణి అంటే ఏంటి? రామ కిల్డ్ రావణ అనేటటువంటిది యాక్టివ్ వాయిస్ అయితే, రావణ కిల్డ్ బై రామ అంటే రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. చేత అనేటటువంటిది తృతీయ విభక్తి. కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని ఇంగ్లీష్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్యాసివ్ వాయిస్ని కర్మణి విభక్తి అంటారు. కర్మణి విభక్తి తృతీయతోని వస్తుంది. రాముడి చేత జరిగింది, నాచే చెప్పబడింది, నాచే చేయబడింది, మయా కృత, నా చేత చేయబడింది, మయా కృతం, మయా కృత, మయా కృత, మయా కృతం, మయా కృతః, మయా పుస్తకం, మయా నాచేత పుస్తకం, పుస్తకం అంటే నపుంసకలింగం, పఠితం, మయా పుస్తకం ఏకవచనం, ఇది ప్రథమ విభక్తి, మయా తృతీయ విభక్తి, నాచేత పుస్తకం, పుస్తకం నపుంసకలింగం, పఠితం, పుస్తకం పఠితం, మయా ప్రథమ విభక్తి, దానిని అనుసరించేటటువంటి క్రియాపదము, నా చేత ప్రథమ విభక్తి, దానిని అనుసరించేటటువంటి క్రియాపదము, నా చేత అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని తృతీయ విభక్తి అంటాము. తృతీయ విభక్తి గురించి తెలుసుకుని ఇప్పుడు నేను చెప్తున్న కర్మణి విభక్తిలోకి వద్దాము. అదే నేను గ్రంథం చదువుతున్నాం అనుకోండి, మయా గ్రంథః
పఠితః, మయా గ్రంథః పఠితః. అక్కడ అక్కడ గ్రంథ అనేటటువంటిది పుంలింగం కాబట్టి పఠితః అని అన్నాము. అంతకుముందు పుస్తకం అన్నాము, పఠితం అన్నాము. పుస్తకం పఠితం. ఇప్పుడు గ్రంథః పఠితః. మయా అనేది ఉన్నప్పుడు మీరేమైతే కర్మ ఉందో ఆ కర్మను అనుసరించుకుంటూ క్రియ వెళ్తోంది. కర్త, కర్మ, క్రియ అని మూడు ఉంటాయి ప్రతి వాక్యానికి. కర్త అంటే చేసేవాడు, చేసేవాడిని ఉద్దేశంగా పెట్టుకున్నవన్నీ కూడా యాక్టివ్ వాయిస్లు. శ్రీనివాసు పుస్తకం చదివాడు, ఇది యాక్టివ్ వాయిస్. పుస్తకము శ్రీనివాసు చేత చదవబడింది, శ్రీనివాసు చేత పుస్తకం చదవబడింది. కర్మని మొదట ఉపయోగించినప్పుడైతే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము, దాన్ని కర్మణీ ప్రయోగము అంటాము. మళ్ళొకసారి చెప్తాను. కర్తతో గనక ప్రారంభమైతే కర్తృ ప్రయోగము, కర్మతో ప్రారంభమైతే కర్మణీ ప్రయోగము. మయా నా చేత, నా చేత, మయా నా చేత. పుస్తకం, పుస్తకం అనేది ప్రథమ విభక్తి, పఠితం అనాలి అప్పుడు. మయా గ్రంథః, గ్రంథః అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ కర్మ. దాన్ని మనం ఏం చేస్తున్నాము, కర్మను అనుసరించి మీరు పఠితః అని చెప్పేసి అనాలి. మయా గ్రంథః పఠితః. మూడో కేసు లోపల ఏంటి, నేను కథ చదివాను. మయా కథా స్త్రీలింగం, పఠిత స్త్రీలింగం. ఇక్కడ మీరు చూసినట్టయితే పఠిత, పఠితం, పఠితః అనేటటువంటివి వచ్చాయి. క్రియ ఏమైపోయింది, అది మీరు వాడినటువంటి కర్మ స్త్రీలింగం అయితే అహా వచ్చింది, పుంలింగం అయితే ఆ వచ్చింది, నపుంసకలింగం అయితే మా వచ్చింది. అంటే కర్మను అనుసరించి క్రియ వెళ్ళింది, అప్పుడు దాన్ని కర్మణీ ప్రయోగము అంటారు. అంటే ఎప్పుడైతే మీకు కర్మ చేత, అంటే మీకు కర్త చేత చేయబడ్డట్టయితే శ్రీనివాసు పుస్తకం చదివాడు కాదు, ఇక్కడ పుస్తకము శ్రీనివాస్ చేత చదవబడింది అన్నప్పుడు అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఆ ప్యాసివ్ వాయిస్ లోపల కర్మని అనుసరించి క్రియ వెళుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాము. కర్మ ఏంటి ఇక్కడ, పుస్తకం. కాబట్టి గ్రంథః పుస్తకం, కథా కథా అన్నప్పుడు పఠిత, గ్రంథః అన్నప్పుడు పఠితః, పుస్తకం అన్నప్పుడు పఠితం. దీన్ని కర్మణీ ప్రయోగం అంటాము. కాబట్టి తృతీయ విభక్తి ఎందుకోసం పనికొస్తుంది, రెండు రకాలుగా. మామూలుగా కర్తరీ ప్రయోగంలో పనికొస్తుంది, కర్మణీ ప్రయోగంలో కూడా పనికొస్తుంది. ఒక్క మాట చెప్పి కర్మణీ ప్రయోగం గురించి ఉపోద్ఘాతం ఆపేసి మిమ్మల్ని మీ దగ్గర ప్రశ్నలు తీసుకుంటాను. సంస్కృతంలో ఉన్న వాటిల్లో మీకు చెప్పేది ఏంటంటే 70% ప్యాసివ్ వాయిసే. మనం ఎక్కడైనా చెప్తామా, నేను అన్నం తిన్నాము అంటాం, కానీ అన్నం నా చేత తినబడింది అని చెప్పి అంటామా, అనము. నేను పాఠం చెప్పాను అంటాను, పాఠం నా చేత చెప్పబడింది అని అంటామా, అనము. కానీ సంస్కృతంలో అంటాం. అర్థమైందా కాదా ఒకసారి జాగ్రత్తగా వినండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అంటే ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు, దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ఒక పని ఒక వ్యక్తి చేత జరిగింది అని చెప్పినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇప్పుడు పుస్తకం ఏం చేయడం లేదు, పుస్తకం ఏం చేయబడింది, నా చేత చదవబడింది. పుస్తకం ఏమీ పని చేయడం లేదు, వేరే వాడితో చదివింపబడింది, కాబట్టి అది ప్యాసివ్ అయింది. అదే నేను పుస్తకం చదువుతున్నాను, నేను పుస్తకము చదువుతున్నాను అన్నప్పుడు నేను అనేది యాక్టివ్. నేనేం చేస్తున్నాను, నేను ఒక పని చేస్తున్నాను. నేను ఒక పని చేస్తున్నాను అంటే యాక్టివ్ వాయిస్. పుస్తకం నా చేత చదవబడుతోంది అంటే పుస్తకంకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నా చేత చదవబడుతుంది. కాబట్టి పుస్తకం ఏమీ పని చేయడం లేదు, కాబట్టి పుస్తకం ప్యాసివ్ వాయిస్. కానీ సంస్కృతంలో ప్యాసివ్ వాయిస్లు ఎక్కువ ఉంటాయి. ఎవరు చెప్పారంటే ఈ పాఠం నా చేత చెప్పబడింది. ఆ నా చేత అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని కర్మణీ ప్రయోగం అంటారు. ఇది సంస్కృతంలో చాలా ఉంది. దీనిని తృతీయ విభక్తి ద్వారా మనము తెలుసుకుంటాము. తృతీయ విభక్తి ఎందుకు వచ్చింది, చేత 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 కలిసి కూడి ఇలాంటివన్నీ. రామేణ సహ లక్ష్మణ వనం గచ్చతి, రామేణ సహ లక్ష్మణ వనం గచ్చతి. రామేణ సహ రాముడిని కూడి వెళ్తున్నాడు, రాముడి చేత, రాముడి నుండి, రాముడి చేత నుండి కాదు, రాముడి చేత, రాముడితో కలిసి, రాముడిని కూడి, ఇవన్నీ వచ్చినప్పుడు తృతీయ విభక్తి వస్తుంది. ఇది కర్తతోని.
కానీ మనం ఏం చేస్తున్నాము, కర్మ ఉపయోగిస్తున్నాం, కర్మని ప్రయోగం చేస్తున్నాం. కర్మని ప్రయోగానికి కూడా తృతీయ విభక్తి ఉపయోగపడుతుంది. మొదటిదేమో మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి రాముడి చేత రాముడు రావణుడిని చంపాడు అంటే రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. సో అలా మనకు కర్మని ప్రయోగం లోపల తృతీయ విభక్తి దాదాపుగా సంస్కృతంలో మీరు వినేటటువంటి 60-70% ఆఫ్ ద వాక్యాలు కర్మని ప్రయోగంలోనే ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము తృతీయ విభక్తి తెలుసుకునే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఒక్కసారి కుక్కర్ తీసేసి వస్తాను, జస్ట్ 1 సెకండ్. అమ్మా, కర్మని అంటే మయా పుస్తకం పఠిత శ్రీలింగం పుల్లింగం కర్త ప్రయోగమే. జై శ్రీకృష్ణ. వచ్చేసాను. ఇప్పుడు అడగండి ప్రశ్నలు. ఇంకా పుస్తకం కర్మ అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుస్తకం చదివాను, ఇందులో కర్త ఏది చెప్పండి? కర్త అంటే చేసేవాడు. నేను పుస్తకం అనేది కర్మ, చదవడం అనేటటువంటిది క్రియ. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా వాడితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. నేను పుస్తకం చదివాను, ఇందులోపల నా చేత చదవబడింది. అలా ఇండైరెక్ట్గా లేదు, ఇది డైరెక్ట్గా. ఇది ఎవరు చేశారు అంటే నేను చేశాను. ఇది ఎవరు చేశారు? నేను చేశా, యాక్టివ్ వాయిస్. ఇంకా మళ్ళీ దాంట్లో దెర్ ఇస్ నో అదర్ కన్ఫ్యూజన్. ఎడిషనల్ మయా అంటారు. రాముడి చేత అంటే రామేణ సహ, రామేణ. మయా అంటే నా చేత, రాముడి చేత అంటే మయా అంటే నా చేత, రాముడి చేత అంటే రామేణ. హరిచేత అంటే హరినా. గౌరీ చేత సారీ కరెక్ట్, పేరుతో వస్తుంది. కరెక్ట్, పేరుతో వస్తుంది. కరెక్ట్. అంటే కాదు, మీ డౌట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి చెప్తారా? పుస్తకం అన్నప్పుడు పఠితుం అనాలి. అంటే ఏంటి? పుస్తకం చదవబడినది. పఠితం. రామేణ సహ కాదు, రామేణ పుస్తకం పఠితం. సహ అని ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఏంటంటే వాళ్ళతో ఒకళ్ళు వెంట పెడతారు అన్నటువంటి భావం వచ్చినప్పుడు మాత్రమే సహ పెడతాము. సహ పెట్టకుండా రామేణ, చూడండి, రామేణ పుస్తకం పఠితం, రామేణ పుస్తకం పఠితం. అదే రాముడు గ్రంథ చదివాడు అనుకోండి, రామేణ గ్రంథ పఠిత. అదే రాముడు కథా చదివాడు అనుకోండి, చదివాడు, రామేణ కథా పఠిత. అంటే ఇక్కడ ఏమైపోయింది? కర్మ క్రియ ఒకదాన్నొకటి అనుసరిస్తూ ఉన్నాయి. కర్మ ఏది ఇందు లోపల? పుస్తకము. కర్మ ఏది ఇందు లోపల? గ్రంథము. కర్మ ఏది ఇందు లోపల? కథ. సో అది ఎలా ఉంటే క్రియ కూడా అలాగే ఉంది. చూడండి, పుస్తకం పఠితం, గ్రంథ పఠిత, కథా పఠిత. సో కర్మని అనుసరించి వచ్చేదాన్ని కర్మని ప్రయోగము అంటాము. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్పనా? చెప్పండి. నేను పుస్తకము చదువుచున్నాను, తృతీయ విభక్తిగా చెప్పొచ్చా? నా చేత పుస్తకం చదవబడుతుంది. నేను పుస్తకం చదువుతున్నానంటే అహం పుస్తకం పఠామి. అందులో తృతీయ ఎలా అవుతుంది? అది ద్వితీయ విభక్తి వస్తుంది మీకు. అహం పుస్తకం పఠామి చెప్పలేము. అహం పుస్తకం పఠామి, లేదు. మయా పుస్తకం పఠితం అని చెప్పచ్చు, కానీ అది ద్వితీయ విభక్తి. కాదు. మయా అనేది స్త్రీలింగం కాదు.
మయా అనేది కాదా? కాదు మయా అనేది స్త్రీలింగం. మయా అంటే నేను అనే నేను అనే దానికి స్త్రీలింగం పుంలింగం అనేది ఉండదు. అబ్బా ప్లీజ్ 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 అందరికీ రిక్వెస్ట్. మయా నేను అనేదానికి పుంలింగం స్త్రీలింగం ఉండదు. నువ్వు అనేదానికి పుంలింగం స్త్రీలింగం ఉండదు. ఈ విషయం అర్థమైందా లేదా? అందరికీ ముందు ఒకసారి చెప్పండి. ఓకే సార్. అది తర్వాత మయా అంటే నా యొక్క కాదు, నా చేత, నా కాదు, నా యొక్క అని ఎవరన్నారు? అది అది మనకు అక్కడ ఏమొచ్చింది మనకు? అది సప్తమి, షష్ఠిది ఏమొస్తుందని చెప్పుకున్నాను చెప్పండి. మమ వస్తుంది. మమ నామ శ్రీనివాస, నా యొక్క, మమ నామ శ్రీనివాస. మొన్న మనం చెప్పుకున్నామా అన్ని? నా యొక్క అనేటటువంటి పదంవి మనం మొన్న అన్ని తెలుసుకున్నామా లేదా? మొన్న అన్ని పదాలు తెలుసుకున్నామా? లేకపోతే ఇంకొకసారి మొన్న అన్ని మనము నాతో వచ్చేవన్నీ కూడా మొన్న మనము తెలుసుకున్నాము. ఇవాళ మనం ఏం తెలుసుకుంటున్నామంటే తృతీయ విభక్తిని తెలుసుకుంటున్నాము. తృతీయ విభక్తి లోపల మనం ఏం తెలుసుకుంటున్నాము? తృతీయ విభక్తి అనేది ప్యాసివ్ వాయిస్ ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడానికి. రామేణ సహా. ఇది చాలా బ్యూటిఫుల్ తృతీయ విభక్తి. కొద్దిగా కష్టమైనా కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. తృతీయ విభక్తి ఇవాళ, తర్వాత వచ్చే వారం 2 వారాలు చెప్పుకుంటాము. తర్వాత ద్వితీయ విభక్తి చెప్పుకుంటే చెప్పుకుందాం, లేకపోతే లేదు. తర్వాత ఒక 1-2 వీక్స్ పాటు పూర్తిగా అన్ని విభక్తులలో దాదాపు ఒక 500 ఎగ్జాంపుల్స్ మనము ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత ఒక 1 మంత్ బ్రేక్ ఉంటుంది. ఆ 1 మంత్ బ్రేక్ అయిన తర్వాత లెవెల్ 3 ప్రారంభిస్తాం. ఈ 1 మంత్ లోపల నేను చెప్పినవన్నీ కూడా సుమారు 500 ఎగ్జాంపుల్స్ దాకా ఉన్నాయి. అన్నింటినీ చక్కగా అందరూ రివిజన్ చేసుకోండి. 1 మంత్ లోపల చక్కగా స్ట్రాంగ్ అయిపోండి. నా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో చూసి ఆ ఎగ్జామ్స్ని బట్టి నేను ఒక 20 డేస్ బ్రేక్ తీసుకుంటాను. ఆ 3 వీక్స్ మాత్రము విచ్చలవిడిగా చదువుకోండి. సరేనా? ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? మనము తృతీయ విభక్తిని తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటి? తృతీయ విభక్తి ఏమొస్తుంది అనుకున్నాం? మయా అనుకున్నాము. అహం అంటే నేను. మాం రక్షతు, నన్ను. మయా నా చేత. మహ్యం తుభ్యం అని మొన్న తెలుసుకున్నాం. మహ్యం అంటే నా కొరకు, తుభ్యం అంటే నీ కొరకు. సరస్వతి నమస్తుభ్యం. ఒకసారి అందరూ ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఎవ్వరు మధ్యలో మాట్లాడదు, దండం పెడతా. అహం నేను. మాం పాలయామి. అది అంటాం కదా భగవంతుని. మాం పాలయాం, మాం రక్షమాం, ఇలా రక్షయ, ఇవన్నీ చెప్తుంటాం కదా. మాం నన్ను అని వచ్చినప్పుడు మాం. మీరు శ్లోకాలు చదివితేనే మీకు సంస్కృతం గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. ప్రతిరోజు ఒక 4 శ్లోకాలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మాం వచ్చినప్పుడల్లా ఓకే ఇది ద్వితీయ విభక్తిలో ఉంది అని చెప్పేసి గుర్తించాలి. అహం అని వచ్చిన ప్రతిసారి కూడా ఇది ప్రథమ విభక్తిలో ఉంది అని గుర్తించాలి. మయా నా చేత, అస్మాభిః మా చేత. మయా నా చేత, అస్మాభిః మా చేత. మయా. మహ్యం తుభ్యం నా కొరకు, నీ కొరకు. మహ్యం నా కొరకు, తుభ్యం నీ కొరకు. అస్మాభ్యాం మా కొరకు. ఇందాక అస్మాభిః వచ్చింది, ఇప్పుడు అస్మాభ్యం వచ్చింది. తర్వాత మత్ కర్మకుత్, మత్ భక్త, మత్ పరమ అన్ని చదువుకున్నాం మనం భగవద్గీత లోపల. మత్ అని వచ్చిందంటే నా నుండి, నా వలన పంచమి విభక్తిలోకి వచ్చేసాం మనం. నా నుండి, నా వలన. మత్ కర్మకృత్, మద్భక్త, మత్ పరమ, ఇవన్నీ కూడా పంచమి విభక్తి. మత్ అని వస్తుంది. దీనికి అస్మాత్ అనేటటువంటిది మా నుండి అనేటటువంటిది వస్తుంది. మమ నామ శ్రీనివాస. అస్మాకం మా అందరి యొక్క. అస్మాకం సామ్రాజ్యం, అస్మాకం దేశం భారతదేశం. మా యొక్క దేశం, మనందరి యొక్క దేశం. అస్మాకం ప్రైమ్ మినిస్టర్ మోడీ మహోదయ. మా యొక్క. చివరికి మయి అనే దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఏం చెప్పండి ఒకసారి. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీరు భగవద్గీతవి. ఒకటి, ఇంకోటి
మై నా కోసం నాలో మై లోపల ఇంకా మనం అది కూడా తెలుసుకున్నాం, మయ్యర్పిత మనోబుద్ధి అని చెప్పి కూడా తెలుసుకున్నాం కదా అలా. సో కాబట్టి అలా గుర్తుంచుకోండి. దానికి ఏంటి అస్మాసు, మయి అస్మాసు వచ్చింది. సో కాబట్టి శ్లోకములు తీసుకొని మీరు ఇవన్నీ మా అహం గురించినటువంటివన్నీ కూడా తెలుసుకోండి. మనం ప్రాక్టీస్ చేద్దామంటే ఒక క్లాస్ తీసుకుంటాను నేను ఎక్స్ట్రా, నాకేం అభ్యంతరం లేదు. మయి అనే దానికి మనకు ఏమొచ్చింది అస్మాసు, ఇక్కడ ఏమొచ్చింది మయా. మయాని మయిని మమాని కన్ఫ్యూజ్ అవ్వకండి. మయా నా చేత, అస్మాభిహి మా అందరి చేత. బిహి అని వచ్చిందంటే గుర్తుంచుకోండి, ఇప్పుడు కూడా బిహి అని వస్తే ప్లూరల్, ఇక అది తృతీయ, ఇంకా అది బిహి దేనికి రాదు. ఓకే, మీకు షార్ట్ కట్ ఇది రాసుకోండి, మీరు దయచేసి రాసుకోవాలి, నోట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, బిహి అని వచ్చిందంటే తృతీయ విభక్తి ప్లూరల్ వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇక మీరు ఏది లేదు, ఇక బిహి వచ్చింది అంటే చేత ప్లూరలు, చేత ప్లూరలు అని గుర్తుంచుకోండి. బిహి అస్మాభిహి, హరిభిహి, గౌరీభిహి, లక్ష్మీభిహి, సీతాభిహి, ఇంకేమన్నా చెప్పండి అలా. సో అలా బిహి 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 అని వచ్చినట్లయితే తృతీయ అని గుర్తుంచుకోండి. అదొకటే మీకు, బిహి అనేది ఎప్పుడు డూప్లికేట్ రాదు. ఇంకా బ్యామ్లు ఇవన్నీ చాలా రిపీట్ అవుతాయి, కానీ ఇది మట్టుకు లక్కీగా రిపీట్ అవ్వదు. అస్మా బిహి, బిహి అనగానే ఇది తృతీయ విభక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. చుక్కలు చుక్కలు విసర్గ పెట్టుకోవాలి, కరెక్ట్. అన్నిటికీ బిహి వస్తుంది, లేదు పుంలింగంలో కొద్దిగా మారుతాయి. రామేణ రామై, అది రామ లాంటి పదాలు తప్ప మిగతా అన్నిటికీ పుంలింగంలో కూడా వస్తుంది. గురు గురుభిహి, హరినా హరిభిహి, మధునా మధుభిహి, ధేనువా ధేనుభిహి, ఇలా మనకు ఆ బిహి బిహి అనేది అన్నిటికీ వస్తుంది. ఒక్క రామనామము ఇలాంటి వాటికి నపుంసకలింగంలో వాటికి కొన్నిటికి తప్ప అన్నిటికీ కూడా బిహి వస్తుంది. ఇక స్త్రీలింగంలో ఎవ్రీథింగ్ బిహి. ఒక్క రామ శబ్దంకి మాత్రమే రామై, వృక్ష వృక్షై, రామ రామై, వృక్ష వృక్షై, కృష్ణ కృష్ణై, వీర వీరై, లక్ష్మణ లక్ష్మణై, భరత భరతై. ఒక్క అకారాంత పుంలింగానికి వదిలేస్తే అన్నిటికీ ఇంకా మీకు లక్కీగా భీలు వస్తుంది ప్లూరల్ లోపల. ఓకేనా, క్లియర్గా ఉందా? ఇది చాలా సింపుల్ కూడా. కాకపోతే తృతీయ ఎందుకు ఇంత ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది అంటే, తృతీయ అనేది దాదాపుగా మీరు సంస్కృతం చదివితే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఈ వారం అంతా కూడా తృతీయాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే వచ్చే వారం కూడా మళ్ళీ మనము తృతీయాన్ని చెప్తాము. లీడర్స్ అంతా కూడా దయచేసి తృతీయాకి వీలైనన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. నేను కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ పంపిస్తాను. తర్వాత మీరు వీలైనన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వారం అంతా ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చే వారం మనం మీరు ఎక్కడ దేనితో చెప్తున్నారు? మయా అనే దానికి, మయా అనేటటువంటిది ఏంటి చెప్పండి? మయా అనేది ఏంటి? మయా అనేది నా చేత అని. మయా అంటే అవును, నా యొక్క. త్వయా, త్వయా అంటే నీ యొక్క, త్వయా అంటే నీ యొక్క. మయా మయా మీ డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదు, నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి. మయా నా యొక్క, త్వయా నీ యొక్క. డౌట్ ఏంటో చెప్పండి ఇప్పుడు. మీరు నాకు అనుకుంటున్నారా? అనుకోకండి దయచేసి, ఏది అనుకోకండి. తస్య మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో నేను చెప్తాను వినండి. తస్యహ తయాహ అని అందులో వస్తుంది, తస్యాహ అని వస్తుంది. ఏది మన సప్తమి షష్ఠీ విభక్తి లోపల. తస్యహ దాంతో ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. సరే, ప్రస్తుతానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. మయా త్వయా, మయా. ఒకసారి అందరూ నాతో రిపీట్ చేయండి దయచేసి, అందరూ నాతో రిపీట్ చేయండి, ఇది మర్చిపోకు. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి అందరూ. మయా అస్మాభిహి, త్వయా యుష్మాభిహి. ఒకసారి అందరూ చెప్పండి. మ్యూట్ ఉన్న వాళ్ళు, మ్యూట్ లేని వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా చెప్పుకోండి. మయా అస్మాభిహి, త్వయా యుష్మాభిహి.
నా చేత నా చేత నా మయా నా చేత మయా నా చేత అస్మాభిహి మా చేత. ఎవరో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోయి ఒకళ్ళు మాట్లాడండి, అప్పుడు ఈజీ అవుతుంది. మళ్ళీ మనకు రికార్డింగ్లోకి మామ్ అంటే చెప్పండి. మీరు మామ్ అంటే ఏంటి చెప్పండి, ఎవరో చెప్పాలి. నన్ను. సరే సరే, ఒక్కసారి ఆగండి. నేను ఒక పని చేస్తాను వినండి. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఆల్ మ్యూట్. నేను చెప్పిన దాన్ని డైరెక్ట్గా రాసుకోండి. అహం నేను. అందరూ కళ్ళు మూసుకుని వినండి, లేదా నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి, మైండ్లోకి సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మీరు గుర్తుంచుకోండి, 30-40 మినిట్స్ చదివి 5 to 10 మినిట్స్ రివిజన్ చేసుకోండి. 30-40 మినిట్స్ చదవండి, 5 to 10 మినిట్స్ రివిజన్ చేసుకోండి. దీన్ని మనము ప్రవచన రూపంలో చెప్పాలి అంటే మళ్ళీ నేను ప్రవచనం మోడ్లోకి వెళ్తాను, భయం అందుకోసం అని చెప్తున్నాను. వినండి. శ్రవణం మననం, వినాలి, తర్వాత రిపీట్ చేయాలి, లేకపోతే రాదు. కాబట్టి మీరందరి కోరిక పైన అహంది చెప్తున్నాను. వచ్చే వారము మనం త్వంది నేర్చుకుందాం మొత్తం. అహం నేను, వయం మేము. రాసుకోండి. అహం నేను, వయం మేము. రాసుకున్నారా? మాం నన్ను, అస్మాన్ మమ్మల్ని, మాం పాలయం, మాం రక్షయం. మాం నన్ను, అస్మాన్ మమ్మల్ని, మాం నన్ను, అస్మాన్ మమ్మల్ని. దీన్ని ఎగ్జాక్ట్ మీనింగ్గా కాకుండా, దాన్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లాగా కాకుండా కంటెక్స్ట్ని బట్టి తెలుసుకోవాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు తర్వాత ఇంకోసారి ఎప్పుడో వచ్చి సార్ ఆ రోజు మీరు మామ్ అని చెప్పారు నన్ను, ఈరోజు ఇంకోటి ఏదో వచ్చింది అని అనకండి. ఇది కంటెక్స్ట్ని బట్టి కూడా కొంత మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పింది 99.9% యాక్యురేటు. మామ్ తర్వాత ఇవాళ నేర్చుకోబోయేటటువంటి మయా నా చేత, అస్మాభిహి మా చేత, మయా నా చేత, అస్మాభిహి మా చేత, అహం వయం మాం అస్మాన్ మయా అస్మాభిహి. ఈ మూడు ఒక్కసారి ఆపుతున్నాను. డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే అడగండి, అందరూ అడగకండి. ఎవరో డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఈ మూడిట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తిలో అహం వయం నేను మేము, మాం నన్ను, అస్మాన్ మమ్మల్ని, మయా నా చేత, అస్మాభిహి మా చేత. ఏమన్నా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఈ మూడిట్లో మాత్రమే, ఇంకా వేరే అడగండి. ఏదైనా యాజ్ పర్ కాంటెక్స్టే యూజ్ చేసుకోవాలి. బట్ ఇది ఇప్పుడు నేను చెప్పింది 99% ఆఫ్ ద టైమ్స్ మీనింగ్. అంతే కదా, 3 లింగాలు వస్తాయి కదా. నేను అనేటప్పుడు నేను ఆడదాన్ని మగవాన్ని అని చెప్పండి. ఇప్పుడు మీరు నేను అనేది ఆడవాళ్ళైనా నేను అనే చెప్తారు, మగవాళ్ళైనా నేను అనే చెప్తారు కదా. అదేవిధంగా నువ్వు అన్నా కూడా అంతే కదా. నువ్వు అన్నా కూడా ఆడవాళ్ళనైనా నువ్వు అని అంటాం, మగవాళ్ళనైనా నువ్వు అని అంటాం. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది నేను నువ్వు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో దానికి లింగం ఉండదు. రాసుకోండి, అది కూడా రాసుకోండి. ఒక పని చేయండి, రాసేయండి. అది కూడా గొడవ ఎందుకు. నేను నువ్వు అనే పదములకు లింగం ఉండదు. అంతే కదా, మీరే ఆలోచించండి. తెలుగులో ఉందా మనకు, అది ఇంగ్లీష్లో ఉందా, దేంట్లోనూ లేదు కదా. ఐయు అనేటటువంటికి లింగాలు ఉంటాయి, ఎక్కడైనా ఉండవు కదా. జెండర్స్ ఉండవు. రాసుకోండి. నెక్స్ట్ది 3 అయిపోయాయి. మహ్యం మహ్యం అస్మభ్యం, మహ్యం నా కొరకు, మహ్యం నా కొరకు, అస్మభ్యం
మా అందరి కొరకు. చతుర్థి విభక్తి ఎప్పుడు యూజ్ చేస్తాము? గురుగారు రమణ గారు చెప్పండి. అస్మాభ్యం అస్మాభ్యం. మయాకేమో అస్మాభిహి BHI 2 చుక్కలు. దీనికేమో BHYAM భ్యం 2 చుక్కలు. ఇప్పుడు దీన్ని ఇలా గుర్తుంచుకోండి, దీన్ని అస్మాభ్యం అని గుర్తుంచుకోండి, సరేనా? అవి చెప్దాం మనం. అస్మాభ్యం నహ కూడా వస్తుంది, కరెక్ట్. మా అందరి కొరకు. దీన్నే ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టుగా మే అని కూడా అంటారు. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి వదిలేయండి, అది మహ్యం అనే బదులుగా మే అని కూడా అంటారు. అలాగే అస్మాభ్యం నహ అని కూడా అంటారు. సరే, అది మనకు ప్రస్తుతానికి వదిలేయండి. మహ్యం మే అస్మాభ్యం నహ అని కూడా అంటారు. ప్రస్తుతానికి వదిలేయండి అది. మహ్యం అస్మాభ్యం. అస్మాభ్యం లోపల మాకి దీర్ఘం ఉండదు, అస్మభ్యం. ఓకే, ఇందులోపల అన్నిటికీ దీర్ఘాలు ఉండవు. చతుర్థికి పంచమికి ఎస్పెషల్లీ దీర్ఘాలు ఉండవు. అస్మాభ్యం అన్న తప్పు, అస్మాత్ అన్నా కూడా తప్పు. అస్మత్. ఓకే, అస్మత్ పంచమి విభక్తి కాదు, అస్మభ్యం. ఉండదమ్మా, దీర్ఘం ఉండదనే చెప్తున్నాం కదా మనము. మహ్యం అస్మభ్యం, మహ్యం అస్మభ్యం. ఫస్ట్ వాటికి వస్తుంది. ఒక్క నిమిషం అందరూ ఆపేసేయండి. మళ్ళీ నేను తప్పు చెప్పానేమో, నేను ఎక్కడైనా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశానేమో. తప్పు చెప్పలేదు. చతుర్థికి పంచమికి దీర్ఘాలు ఉండవని గుర్తుంచుకోండి. చతుర్థి పంచమి లోపల ప్లూరల్కి దీర్ఘాలు ఉండవు. క్లియరా? కరెక్ట్, అవును, అది దీర్ఘం, కరెక్ట్. అస్మాన్ అంటే కరెక్ట్, అది యు ఆర్ రైట్. మీ డౌట్ ఏంటి? అది ద్వితీయ విభక్తి అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ ఏంటి? ఇప్పుడు నేనేమన్నాను? ప్రథమ అయిపోయింది, ద్వితీయ అయిపోయింది, తృతీయ అయిపోయింది, చతుర్థిలోకి వచ్చాను. ఇప్పుడు మీరు మళ్ళీ ద్వితీయలోకి వచ్చి అస్మాన్ అంటే మమ్మల్ని అన్నారు, కరెక్ట్. ఇక్కడ అస్మాభ్యం అంటే మా కొరకు, నా కొరకు. మహ్యం అంటే నా కొరకు. అస్మాభ్యం అంటారేమో అని చెప్పి నేను చెప్తున్నాను. చతుర్థికి పంచమికి ప్లూరల్లో దీర్ఘం ఉండదు అని చెప్పి చెప్తున్నాను. అస్మభ్యం అంటే మా కొరకు, అస్మాభిహి అంటే మా చేత. అవును, అస్మా అన్నప్పుడు దీర్ఘం వస్తుంది, అస్మాభిహి. అవును. మీరు అందుకే చతుర్థికి పంచమికి రాదు అని చెప్పాను అంటే మీనింగ్ ఏంటి? మిగతా వాటికి వస్తుంది అనే కదా. రాదు పెద్ద భార్య పతివ్రత అన్నాను అనుకోండి, అంటే ఆమె ఒక్క ఆమెనే పతివ్రత అని చెప్పి అక్కడ మీనింగు కదా. తప్పు చెప్తున్నానేమో నేను, ఉదాహరణ తప్పు చెప్తున్నారు, ఉదాహరణ తప్పు చెప్పారు. సరే, ఓకే. చతుర్థి విభక్తి. అయ్య బాబోయ్, అస్మభ్యం చతుర్థి. మీకు ఒకటే గుర్తుంచుకోండి, తృతీయ విభక్తి రావాలంటే బిహి వస్తుంది అని చెప్పాను. అన్నిటికీ, చాలా వాటికి బిహి వస్తుంది. అస్మాభిహి తృతీయ విభక్తి. అస్మభ్యం. తర్వాత పంచమి మత్, నా చేత, నా నుండి. అస్మత్, అది అస్మాత్ కాదు, అస్మత్. నా నుండి, నా వలన. నా నుండి నా వలన అనేది మత్ అంటాం. మత్ అస్మత్. నా నుండి, మా నుండి. నా వలన, మా వలన. నాకంటే, మాకంటే. నెక్స్ట్ మమ అంటే నా యొక్క. అస్మాకం, మా యొక్క. అస్మాకం దేశం భారతదేశం. అస్మాకం రాష్ట్రం
తెలంగాణ, వీర తెలంగాణ. అస్మాకం రాష్ట్రం వీర తెలంగాణ, మాది వీరులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము. అస్మాకం రాష్ట్రం పోరు తెలంగాణ, పోరాటాల నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రము. ఎందుకంటారు తెలుసా? ఎవరైనా పోరు తెలంగాణ అని ఎందుకంటారో తెలుసా? ఆ సమయం లోపల తక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి హిందువుల పైన చేసేటటువంటి అత్యాచారాలు, ఇది మరాఠవాడ అనే రీజన్లోకి వచ్చేదన్నమాట. అప్పుడు చాలా దారుణమైనటువంటి హింసలు పెడుతుంటే అప్పుడు మొత్తం అందరూ కూడా ఈ రజాకర్ మూమెంట్ని వ్యతిరేకించడము, అందరూ కూడా పిల్లల్ని, భార్యలు, పిల్లలు అందరినీ, ఇంటిని అన్నిటిని వదిలేసేసి రజాకర్లకు ఎగెనిస్ట్గా పోరాడము. వాడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్మీని తయారు చేశాడు. ముస్లిం కంట్రీకి, ఏ ముస్లిం కంట్రీకైనా వాళ్ళ కంట్రీకంటూ ఒక సైన్యం ఉంటుంది, ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంటుంది. ఒక సైన్యం, ఒక మిలిటెంట్ గ్రూప్. ఒక సైన్యము, ఒక తీవ్రవాదుల గ్రూపు. ఒక సైన్యము, ఒక తీవ్రవాదుల గ్రూపు. సైన్యమేమో అఫీషియల్గా చేస్తూ ఉంటారు పనులు, తీవ్రవాదులేమో అన్అఫీషియల్గా చేస్తూ ఉంటారు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్ అనే దానికి ఒక సైన్యం ఉంది, ప్రాపర్గా త్రివిధ దళాలు ఉంటాయి. కానీ వాళ్ళకు మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయి. హెజ్బొల్లా ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, హమస్, ఇవన్నిటిని తీవ్రవాద గ్రూప్స్ అంటారు. ఇవన్నీ కూడా వీళ్ళ కిందే పనిచేస్తాయి, కానీ అన్అఫీషియల్గా చేస్తుంటాయి అన్నమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మత్, అస్మత్. మత్, అస్మత్. మత్ చెప్పండి. నా నుండి, నా నుండి, నా వలన, నా నుండి. మత్ అంటే నా వలన, నా నుండి, నాకంటే అన్నట్టు. ఇప్పుడు మత్ పరమా అంటే నా నుండే గొప్పతనం ఉంది అన్నది విషయాన్ని తెలుసుకో. మత్ కర్మ, నా నుంచే ప్రతి కర్మ చేస్తున్నాను అని చెప్పేసి గుర్తుంచుకో. మత్ భక్త, నా నుంచే, నా వలననే నీకు భక్తి రావాలి, నా నుండే నీకు భక్తి రావాలి. ఫ్రమ్ మీ. మా అంటారా? ఎంఏ, మా. మా అంటే అస్మత్. ఒకసారి అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి ప్లీజ్, దండం పెడతా. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఆవిడొక్కరే అన్మ్యూట్ రావాలి. అడగండి ప్రశ్న అడుగుతున్న వాళ్ళు అడగండి ఒక్కసారి. మీ ప్రశ్న ఏంటి? నేను మత్ అంటే ఏకవచనం అని చెప్పాను, అస్మత్ అంటే బహువచనం అని చెప్పాను. ఇప్పుడు మీ డౌట్ ఏంటో చెప్పండి. అవును, అస్మత్ మా ప్లూరల్ బహువచనము. మనం ఇప్పుడు అన్నీ కూడా ఎలా తెలుసుకుంటున్నామో, ఏకవచనము బహువచనము, ఏకవచనము బహువచనము, ఏకవచనము బహువచనము తెలుసుకుంటున్నాము. అహం, నేను ఏకవచనము, వయం మేము బహువచనము, మాం నన్ను ఏకవచనము, అస్మాన్ మమ్మల్ని బహువచనము. తర్వాత మయా నా చేత ఏకవచనము, అస్మాభిహి మా చేత, అస్మాభిహి మా చేత, మహ్యం నా కొరకు, అస్మభ్యం మా అందరి కొరకు, అస్మభ్యం మా అందరి కొరకు. మత్ నా నుండి, నా వలన, నా చేత. అస్మత్ బహువచనము, మా అందరి నుండి, మా అందరి వలన, మా అందరి కంటే. తర్వాత మమా, నా చేత రాదు, నా వలన, నాకు, నా నుండి, నాకంటే. నేను చేత అనుంటే తప్పు. ఇప్పుడు అది ఏంటంటే కాంటెక్స్ట్ని బట్టి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాలంటే అది తెలుగు సంస్కృతం అంత డైరెక్ట్గా మ్యాప్ అవ్వవు. ఇప్పుడు విభక్తులు ఇందులోనూ అందులోనూ సేమ్ ఉన్నప్పటికీ కూడా కొంత చిన్న తేడాలు ఉంటాయి. ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి ప్రయోగం అలాంటిది, అదొకటి గుర్తుంచుకోండి. దానివల్ల కొద్దిగా చిన్న తేడాలు వచ్చే అవకాశం ఉంది. నా యొక్క, మమ రాసుకోండి. మమ నా యొక్క, మమ నామ శ్రీనివాస, నా యొక్క పేరు శ్రీనివాసు. అస్మాకం మా అందరి యొక్క, అస్మాకం దేశం భారతదేశం, మా అందరి యొక్క దేశం పేరు భారతదేశము.
మా అందరి యొక్క రాష్ట్రము వీర తెలంగాణ. చివరికి మయి, మయి నాలో. సహకుటుంబానం అంట కూడా అంటాం కదా సంకల్పం. అవును, మయి నాలో, మయి నా లోపల, నా లోపల, మయి నా లోపల, అస్మాసు మా లోపల. ఒక్క నిమిషం. మయి నాలో, అస్మాసు మాలో. సుజాత సారీ, మయి అస్మాసు, మయి అస్మాసు. అన్నీ ఎంత సింపుల్గా ఉన్నాయి చెప్పండి. మయి అస్మాసు. దయచేసి ఈ వారమంతా శ్లోకంతో ఇది ప్రాక్టీస్ చేయండి, తృతీయ విభక్తిని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పిన వాటిలో డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీ విల్ ఇమీడియట్లీ గో టు తృతీయ విభక్తి ప్రాక్టీస్. ఒక్కసారి. అవును, సప్తమి విభక్తి, అది కరెక్ట్. నాలో, నాలో. ఏదైతే లొకేషన్ను ప్లేసు డిసైడ్ చేసి చెప్తుందో దాన్ని మనము సప్తమి విభక్తి అంటాము. నేను కుర్చీలో కూర్చున్నాను అంటే సప్తమి విభక్తి. అహం ఆసందే ఉపవిశ. మయి అర్పిత మనోబుద్ధి, కరెక్ట్. మయి సర్వాణి కర్మాణి, నా లోపలే అన్ని కర్మలు పెట్టండి. మయి సర్వాణి కర్మాణి. ఓకేనా? వండర్ఫుల్. ఇప్పుడు తృతీయ విభక్తికి వెళ్ళిపోదామా? ఓకే, ఒక అన్మ్యూట్ అవ్వండి. లాస్ట్ వీక్ ఏరు చెప్పండి, తొందరగా చెప్పాలి. డౌట్స్ మనకు గంట అయిపోయింది. అవును అవును, అది వచ్చే వారం తెలుసుకుందామని చెప్పే కదా ఇందాక. అదే ఇవాళ చెప్తే తృతీయ విభక్తి నేర్చుకోము ఇంకా మనం కదా. ఓకే, సరే. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే తృతీయ విభక్తిని నేర్చుకోబోతున్నాం. తృతీయ విభక్తి లోపల మనం ఏమనుకున్నాము, చేత అనేటటువంటి దానికి వస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు లాస్ట్ టైం రూల్ నెంబర్ ఎంతవరకు అయింది? లాస్ట్ టైం 130 దాకా అయిందా? 32 అయిందా? వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు 134, ఓకే, 135. ప్రణామ. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ కూడా మీరు తృతీయ విభక్తి చెప్పాలన్నమాట. రామః నేను చెప్తాను ముందు, తర్వాత మీరు రాసుకుని చెప్పండి. రామః, రామేణ, రామైః, రామై 2 చుక్కలు, రామై 2 చుక్కలు, రామేణ రాముని చేత, రామైః చాలామంది రాముల చేత. ఓకే, ఇప్పుడు మీరు కృష్ణః, వృక్షః, అరుణః మూడింటికి చెప్పండి. వరుణః, కృష్ణః, వృక్షః, వరుణః మూడింటికి చెప్పండి, సింగులర్ ప్లూరల్, దాని అర్థంతో సహా. సరే సరే. కృష్ణః ప్రథమా విభక్తి పుల్లింగము, కృష్ణేన కృష్ణుని చేత తృతీయ విభక్తి, కృష్ణైః బహువచనము చాలా మంది కృష్ణుల చేత. వృక్షః ప్రథమా విభక్తి పుల్లింగము, వృక్షేన వృక్షం చేత, వృక్షైః చాలా వృక్షముల చేత. నెక్స్ట్ వరుణః ప్రథమా విభక్తి పుల్లింగము, వరుణః వరుణేన తృతీయ విభక్తి వరుణుని చేత, వరుణైః చాలా మంది వరుణుల చేత. నెక్స్ట్ నెంబర్ 136. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది జాగ్రత్తగా వినండి. పుంలింగమే చెప్తున్నాను. అకారాంత పుంలింగము మీకు అర్థమైందా? శివః అనే దానికి చెప్పండి. శివః. ఎవరు? యోగేశ్వరి గారేనా? అన్మ్యూట్ అయింది.
వినిపించటం లేదండి నాకు. 136. శివేన శివైకి ఆ, శివేన ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యోగేశ్వరి గారేనా? శివేన శివైకి. అవును సార్. ఇద్దరు మీ డిస్టర్బెన్స్ వస్తుంది మీ వెనకాల చాలా. ఎందుకని అని? పద్మావతి గారా ఎవరో? మీరు అన్మ్యూట్ అయ్యారండి. పద్మావతి గారు అన్మ్యూట్ అయ్యారు. మునికుంట్ల పద్మావతి గారు. ఓకే, ఒకళ్ళే అన్మ్యూట్ అవ్వండి. ఎవరైనా ఒకళ్ళే అన్మ్యూట్ అవ్వండి. చాలా మంది కనిపిస్తున్నారు. లక్ష్మీ కానుపర్తి గారు అన్మ్యూట్ అయ్యారు. ఎందుకు ఇట్లా ఇంతమంది అన్మ్యూట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళే అన్మ్యూట్ అవ్వండి. ఇప్పుడు ఎవరు అన్మ్యూట్ అయ్యారు? యోగేశ్వరి గారు మీరు అన్మ్యూట్ అయ్యారా? ఎవరిది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అన్మ్యూట్లో ఉన్నారా, మ్యూట్లో ఉన్నారా? అందరూ అన్మ్యూట్ చేసి. నమస్కారం గురుగారు. పద్మావతి గారు మీరు అన్మ్యూట్ అయ్యారు. సో అందుకని నేను మిమ్మల్ని మ్యూట్ చేశాను. దయచేసి ఇప్పుడు ఎవరు ఉండాలి? మీరు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యోగేశ్వరి గారు ఉన్నారా? 136. యోగేశ్వరి గారు ఉన్నారు. యోగేశ్వరి గారు ఉన్నారు. వినిపిస్తుందన్న మాట? అవును సార్. ఓకే, శివ. శివేన శివై. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు అకారాంత పుంలింగం మీకు అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇకారాంత పుంలింగం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు దానికి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరిహి. హరిహి అంటే ఇది ఇకారాంత పుంలింగ శబ్దము. హరిహి అనేటటువంటిది ఇకారాంత పుంలింగం. మీ దగ్గరేనా ఈ డిస్టర్బెన్స్ వచ్చేది యోగేశ్వరి గారు? అంటే మీరు బయట ఎక్కడన్నా ఉన్నారా? ఉమారెడ్డి గారు అన్మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ అయ్యారు. దయచేసి ఎవ్వరూ అన్మ్యూట్ అవ్వకండి కదా చెప్పకుండా. చాలా డిస్టర్బెన్స్. అది తర్వాత మళ్ళీ మీకే వినడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఎందుకో ఇంతమంది అన్మ్యూట్ అయిపోతున్నారో అర్థం కాదు. మళ్ళీ యోగేశ్వరి గారు ఇప్పుడు మీరు హరి అనేటటువంటి ఇకారాంతంకి ప్రథమా విభక్తి హరిహి. హరిహి అనేటటువంటిది ప్రథమా విభక్తి. హరిహి హరయః అనేటటువంటిది ఇది ప్రథమా విభక్తిలో ఏకవచనము బహువచనము. హరిహి ఒక హరి, హరయః చాలామంది హరులు. దీంట్లోపల మనకు తృతీయ విభక్తి ఏమొస్తుందంటే హరినా. దీర్ఘం. హరినా హరినా హరినా. హరిభిహి దీర్ఘం లేదు. హరిభిహి. హరినా హరిభిహి. హరినా హరిభిహి. చెప్పండి ఇప్పుడు. మీరా ఒక పని చేయండి. హరి అంటే దానికి వచ్చేది కవి. కవి చెప్పండి. యతి. అగ్ని. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 136 అయిపోయింది కదా. 137. సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తృతీయ విభక్తి లోపల మీకు అకారాంతము అర్థమైందా లేదా ఒకసారి తెలుసుకుందాము. వికాసః దానికి తృతీయ విభక్తి ఏకవచనం బహువచనం చెప్పండి. పుంలింగం వికాసః. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇకారాంత పుంలింగము కపిహి. కపి అంటే కోతి. కపిహి దానికి మీరు చెప్పండి. తృతీయ ఏకవచనము, తృతీయ బహువచనము. కపినా కపిభిహి. కపినా కపిభిహి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఉకారాంతం నేర్చుకుందాం. ఓకేనా? ఉకారాంతం లోపల మీకు గురు శబ్దం వస్తుంది. ఓకే, నేను ఒకటి చెప్తాను, మీరు తర్వాత ఒక 2-3 చెప్పండి. గురునా గురుభిహి. గురుభిహి. ఇప్పుడు మీరు విష్ణుమూర్తికి చెప్పండి. విష్ణు. నా తర్వాత బాహుహు చేతులు. బాహుహు. బంధువు. బంధువులు. బంధువు.
దేవాలయః దేవాలయేన దేవాలయ అంటే దేవాలయ కదండి. దేవాలయైః దేవాలయేన దేవాలయేన కరెక్ట్ దేవాలయేన దేవాలయైః దేవాలయైః యా యా దేవాలయలో వచ్చిన యా వచ్చింది కదా, ఆ యాకి ఐకారం తగిలించి 2 చుక్కలు పెట్టాలి. యయ్యా ఇయ్యే యుయ్యో యయ్యే యయ్యే యై అది కరెక్ట్ కరెక్ట్. విద్యాలయః విద్యాలయః విద్యాలయైః విద్యాలయైః యైః యై 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 ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు దయచేసి. యా మీకు యా వచ్చింది కాబట్టి యై రావాలి. రామః రామైః ఇక్కడ విద్యాలయః విద్యాలయైః కార్యాలయః కార్యాలయేన కార్యాలయైః ఓకేనా. పాణిః పాణిః కాదు, ఒక్క అకారాంతంకి మాత్రమే మారుతుంది, మిగతా అన్ని భీలల్లోకి తీసుకొచ్చేయాలని చెప్పాను ఇందాక, మర్చిపోయారు. పాలిబిహి ఇంకా ఏదొచ్చినా బిహినే, ఆడవాళ్ళది కూడా బిహినే, అన్ని బిహినే వస్తాయి. ఇంకా భాను భాను వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ నెంబర్ 139 మీరు ఓకే 139 సత్య గారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు శత్రుహు ఇది ఉకారాంతం ఉకారాంతం. రిపుహు శత్రువు, రిపుహు అంటే శత్రువు. ఓకే తర్వాత భరతః ఓకే తర్వాత యతి యతి యతికి ప్లూరల్ ఏంటి? ప్లూరల్ యతి అనేటటువంటిది ప్రథమా విభక్తి అనుకోండి, దానికి ప్లూరల్ ఏంటి? యతయః. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 139 అయిపోయింది. 141 ఉన్నారా? 141 ఓకే ఉన్నారు కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు స్త్రీలింగం చెప్పుకుందాం మనము. ఓకే నేను చెప్తాను స్త్రీలింగము, దాన్ని విని మీరు చెప్పండి. ఇప్పుడు మనకు ఇప్పటివరకు స్త్రీలింగాలలో మనకు చతుర్థీలలో పంచమీలలో వీటన్నిటిలో యాహ యాహ అని వచ్చింది, పంచమీ షష్ఠీలలో యాహ యాహ వచ్చింది, చతుర్థీలలో యై వచ్చింది. దీనికి ఏంటంటే జస్ట్ యా పెడితే చాలు. వాటిక యా అద్యగం తీసేయాలి ఫస్ట్. వాటిక యా సీతయా లతాయా కాదు అది లతయా. సీతయా రమయా రమాభిః సీతాభిః రమయా రమాభిః సీతాభిః రమయా రమాభిః. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? వాటికయా వాటికాభిః వాటికయా. ఇప్పుడు మీరు షాటిక చెప్పండి. షాటిక అంటే చీర అని అనుకున్నాం, చెప్పండి. షాటికయా షాటికటి
శాటికాదిహి శాటికాభిః. ఓకే సార్ యావత్తు ఉమ్, శాటికాదిహి ఉమ్. సార్ శాటి వాటిక శాటి శాటికయ ఉమ్. వాటికాదిహి శాటిక శాటికయ శాటికాదిహి లతా లత లతయ లతాదిహి లజ్జా ఏంటి సార్ లతనా లజ్జా లజ్జా సిగ్గు సిగ్గు. లజ్జ లజ్జయ లజ్జాదిహి ఛాయా ఛాయ ఛాయయ ఛాయయాదిహి ఓకే. నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ ఎవరు 140 చెప్తాము ఒక్క నిమిషం. ఛాయయా ఛాయయా ఛాయాభిః ఛాయయా ఛాయాభిః. కావ్యః కావ్యయా కావ్యాభిః. నవ్యా నవ్యయా నవ్యాభిః. ఓకేనా? కావ్యా కావ్యయా కావ్యాభిః. నవ్యా నవ్యయా నవ్యాభిః. రూల్ నంబర్ 142. ప్రణామం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాము? ఇది అకారాంతం నేర్చుకున్నామా? ఓకే, అకారాంతం నేర్చుకున్నాం కదా. ఇకారాంతం నేర్చుకుందాం. ఓకేనా? ఇకారాంతంది నేర్చుకున్నాం. మతిహి. మతిహి అనేది ఏంటి? పుంలింగమా స్త్రీలింగమా? మతిహి అనేది స్త్రీలింగం. దానికి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. కీర్తిః కీర్తిః ధృతిః స్తుతిః భక్తిః. అదే అందరూ మ్యూట్లోకి వెళ్ళాలి. ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాత్రమే మ్యూట్ చేసుకోండి దయచేసి. చెప్పండి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మతి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇకారాంత స్త్రీలింగము. ఈ ఇకారాంత శబ్దం ఏదైతే ఉందో దీనికి ప్రథమా విభక్తి మతిహి. మతయః. మతిహి ఏకవచనము. మతయః. ఎలా అయితే మనకు హరి శబ్దం లోపల హరిహి హరయః యతిహి యతయః అలాగే ఇందులో కూడా మతిహి మతయః అనేటటువంటిది ప్రథమా విభక్తి. ఇప్పుడు దీనికి తృతీయ విభక్తి చాలా సింపుల్. యా తగిలించాలి. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? ఆకారాంతం మాటకేమో కొత్త అక్షరం రాస్తాము. ఇకారాంతాలన్నింటికి కూడా మనం ఏం చేస్తామంటే ఒత్తు తగిలిచ్చేస్తాం అంతే. యకారాంత ఒత్తు తగిలిస్తామని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. ఫర్ ఎగ్జాంపుల్ షష్ఠిలోను తర్వాత పంచమిలోను మనం మతి అనేదానికి మత్యాహ మత్యాహ అన్నాం. గతి అంటే గత్యాహ గత్యాహ అని అనుకున్నాము. అదే అక్కడ మనము రమా అని అంటే రమాయాహ సీతాయాహ పంచమిలోను షష్ఠిలోను. సో ఎప్పుడైతే ఆకారాంత స్త్రీలింగాలు ఉంటాయో దానికి ఒక అక్షరం ఎక్కువ కలుస్తుంది. ఇకారాంతంలో ఇంకా ఏది ఉన్నప్పటికీ ఏదన్నా ఉండని స్త్రీలింగంలో ఆ ఒత్తు వచ్చేస్తుంది అంతే. యకారాంతం వస్తుంది. ఇక్కడ మతిహి అనేటటువంటి పదమునకు మత్యా. మళ్ళీ 2 చుక్కలు పెట్టకండి. మత్యాహ అని పెట్టేశాను అనుకోండి చుక్కలు షష్ఠిలోకి పంచమిలోకి వెళ్ళిపోతుంది. మత్యా మత్యా మతిభిః మత్యా మతిభిః మత్యా మతిభిః. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్కి కొన్నిటికి మీరే చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవరిప్పుడు రూల్ నంబర్ 142. 142నే కదా? లక్ష్మి గారే కదా? ఉమాలక్ష్మి. చెప్పమ్మా చెప్పండి. స్మృతిః స్మృత్య స్మృతిభిః గతిః గత్య గతిభిః ప్రకృతిః ప్రకృత్య ప్రకృతిభిః. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 143 కాళిమ్మ గారు. ప్రణామ. ఇప్పుడు మీకు ఎంతవరకు అకారాంతం అయిపోయింది? ఈకారాంతాలు చాలా ఉన్నాయి మనకి. ఇంకా ఈకారాంతాలు దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి వచ్చినట్టే వస్తుంది. దాంట్లో పెద్ద ఏం మార్పు ఉండదు. మనకి ఎప్పుడు నేర్చుకున్నట్టే. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? గౌరీ లక్ష్మి అనే దానికి పంచమి షష్ఠీలు చెప్పండి.
గౌరీ, లక్ష్మీ, వాణి. ఎవరు అందరూ అన్మ్యూట్ అవుతున్నారు? ఎవరు అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. అందరూ అన్మ్యూట్. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. కాళిమ్మ గారు తప్ప మిగతా వాళ్ళందరూ, సౌజన్య వేముల గారు అన్మ్యూట్ అయ్యారు. ఓకే, ఇంకెవరు అన్మ్యూట్ అయ్యారు? అసలు అన్మ్యూట్ అవ్వకండి, అన్మ్యూట్ బటన్ నొక్కకండి. నేను మీ పేరు చెప్పేదాకా, లేదా మీకు డౌట్ ఉంటే తప్ప అన్మ్యూట్ అవ్వకండి. ఓకే, ఎవరు నేను చెప్పే వరకు కూడా దయచేసి అన్మ్యూట్ అవ్వకండి. ఇప్పుడు ఎవరు మనం మాట్లాడుతున్నది ఎవరు? నేను మర్చిపోయాను. కాళిమ్మ గారు, మీరమ్మ. మీరు చాలా సింపుల్. మీరు ఇంతకుముందు నేర్చుకున్నటువంటివే మీకు మళ్ళీ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఏదైతే మీకు షష్ఠి పంచమిలో షష్ఠిలోనూ లక్ష్మి, గౌరీ, వాణి ఏమొచ్చింది చెప్పండి వాటికి? ఎవరో మళ్ళీ మాట్లాడుతున్నారు వెనక నుంచి. అది రికార్డింగ్ పాడైపోతుంది. దయచేసి కొద్దిగా ఎవరు మాట్లాడకండి. ఎవరిని అడిగితే వాళ్ళు మాట్లాడండి. కాళిమ్మ గారు చెప్పండి. కాళిమ్మ గారు చెప్పండి. గౌరీ అనేటటువంటి పదం ఏదైతే ఉందో దానికి పంచమి షష్ఠి ఏం చెప్పారు మీరు? ఏకవచనం. గౌర్యాహ అని చెప్పేసి తెలుసుకున్నారు, లక్ష్మియాహ అని చెప్పేసి తెలుసుకున్నారు, అవునా? ఇక్కడ ఆ రెండు చుక్కలు తీసేసేయండి చాలు. చెప్పండి. ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. వాణి, వాణ్యా, వాణ్యా, షాటికా, షాటికా, తప్పు. షాటికాభిహి కరెక్టే చెప్పారు, కానీ సింగులర్ తప్పు చెప్పారు. యా, వాణి దీర్ఘం. గౌరీ, మూర్తి, ధృతి, అగ్ని. తప్పు చెప్పారు. అగ్ని అనేటటువంటిది పుంలింగం. పుంలింగ ఇకారం, పుంలింగం. రాసుకోవాలి, అందుకే రాసుకోవాలి. అగ్ని, అగ్నినా, అగ్నిభిః. ముని, ముని, MUNI. మోని కాదు, ముని. ముని, మునులు ఉంటారు కదా, మునులు. రవి. ఓకే, నెక్స్ట్ నెంబర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ ఎవరు? 144. అమ్మ అనాయాసముగా వంట చేసెను. అమ్మ అనాయాసముగా వంట చేశాను. ఎవరో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. జై శ్రీవన. కరెక్ట్ లక్ష్మి. అవును. ఈ ఉంటే ఈ వస్తుంది, ఈ ఉంటే ఈ వస్తుంది, ఆ ఉంటే ఆ వస్తుంది, అట్లా. అవును కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీరు నేను అమ్మ అనాయాసముగా
పాకము చేసెను. మాత అనాయాస అంటే అక్కడ బిల్డింగ్ అనాయాసేన మాత అనాయాసేన పాకం పశతి. పాకం పచతి లేదా పాకం కరోతి. ఓకే. తర్వాత బద్ధకిష్టిని అలసహ అంటారు. బద్ధకిష్టిని ఏమంటారు? అలసహ అంటారు. అలసహ అంటే బద్ధకిష్టి. వాడు ఆలస్యముగా జీవిస్తాడు. అంటే బద్ధకంతో జీవిస్తాడు. వాడు అన్ని చోట్ల లేట్గా ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు అన్నమాట. బద్ధకిష్టిని అలసహ అంటారు. ఓకే. ఇక్కడ మనము క్రియాపదము ఆలస్యం. ఓకే. ఇప్పుడు చెప్పండి. అలసహ ఆలస్యేన కరోతి. నివసతి జీవతి. నివసతి జీవతి. ఓకేనా? ఓకే. తర్వాత ఉపాధ్యాయుడు కోపంతో కొట్టాడు. తాడయతి అంటే తాడయతి కొడతాడు. ఓకే. ఉపాధ్యాయ క్రోధేన తాడయతి. తర్వాత అతడు ఆనందంతో కూర్చున్నాడు. సహ ఆనందేన తిష్టతి. ఓకే. ఇంకొకరిని అడుగుతా, మీరు అన్నీ కరెక్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు? 148. సార్ ఒకసారి మేడం మరొకసారి చెప్పమని రవి చెప్పిన సెంటెన్స్ అవి రికార్డింగ్లో వినండి. ప్రాక్టీస్ క్లాస్ లోపల ప్రాక్టీస్ చేసుకోండి. మీరు శ్రద్ధగా వినట్లేదు. ఓకే. రాసేయాలి మరి. సరే, ఏం లేదు. అది ఇది ఏం లేదు. ఆలస్యేన, క్రోధేన, తర్వాత ఇంకా కోపేన, అక్కడ మెయిన్ అది తృతీయ విభక్తి రావడానికి. అమ్మ అనాయాసేన, అమ్మ అంటే మాతా అనాయాసేన పాకం కరోతి, పాకం పచతి. అనాయాసేన. అధ్యాపక క్రోధేన తాడయతి, కోపంతో కొడుతున్నాడు. అధ్యాపక ఆనందేన తాడయతి, ఆనందంతో కొడుతున్నాడు. కొంతమంది టీచర్స్ ఉంటారు, ఆనందంగా కొడుతూ ఉంటారు అన్నమాట. ఆనందేన తాడయతి. ఛాత్ర ఆనందేన క్రీడతి, ఆనందంతో ఆడుకుంటున్నారు. ఛాత్రాః ఆనందేన క్రీడయంతి. ఛాత్రాః ప్లూరల్ వచ్చింది కాబట్టి కర్మ కూడా ప్లూరల్ రావాలి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 148, 154. 154. ఇప్పుడు మీరు వాడు సుఖంగా కూర్చోవడం అంటే వసతి, ఉపవిశతి, మీ ఇష్టం ఏదన్నా. లేదా నిలబడ్డాడు, ఉత్తిష్టతి, ఉపవిశతి, ఒక దగ్గర ఉన్నాడు, వసతి, అలా అనుకుని చెప్పండి. వాడు సుఖంగా కూర్చున్నాడు. వాడు బాధగా నించున్నాడు. ఏమన్నాను? బాధేనా, నించున్నాడనా, ఉత్తిష్టతి, ఉపవిశతి. ఉపవిశతి అంటే కూర్చున్నాడు. ఓకేనా? ఓకే. సింహము గట్టిగా, క్రూరంగా. ఓకే. క్రూరత అంటారు అన్నమాట. క్రూరంగా అనేదాన్ని క్రూరంగా గర్జతి. చెప్పండి. కాదు, నేను అది క్రూరత అన్నాను కదా మీకు. ఆడవాళ్ళది. క్రూరతయా. రాక్షసుడు భయంకరంగా కేక పెట్టాడు, భయంకరంగా గర్జించాడు. భయంకరః
భయంకరత భయంకరత అంటారు. భయంకరత రాక్షసః ఉమ్. భయంకరత భయంకరత యా. మరి యా ఏం చేస్తున్నారు మీరు? స్త్రీ భయంకరత అనేటటువంటిది స్త్రీలింగం, అవునా? ఆకారాంత స్త్రీలింగం. భయంకరతయా 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 గర్జతి గర్జతి. ఓకేనా? తర్వాత శ్రీనివాసు వైరాగ్యంతో జీవిస్తున్నాడు. వైరాగ్యతః సరళి వైరాగ్య యః శ్రీనివాసః వైరాగ్యేన జీవతి. కరెక్ట్. నెక్స్ట్ నెంబర్ ఎవరు? హరే కృష్ణ 155 సార్. 155. రెడీగా ఉన్నారా? ఓకే. సరే. అర్థమవుతున్నాయా? అన్ని క్లియర్గానే ఉన్నాయా? ఎక్కడ ఏమీ ఇబ్బంది రావట్లేదు కదా ఎవరికి? లేదు చిన్న డౌట్స్. అడగండి. రాక్షసుడు భయంకరంగా గర్జించాడు అన్నప్పుడు రాక్షసుడు అనేది స్త్రీలింగం కింద వస్తుందా పుల్లింగం? రాక్షసః పుంలింగం. రాక్షసః. భయంకరతగా అంటే అది ఒక స్త్రీలింగానికి పెట్టాలి కదండి. భయంకరత అనేటటువంటి పదము, భయంకరత అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది స్త్రీలింగం. రాక్షసుడు పుంలింగమే. అది ఎమోషన్, అది ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్. భయంకరతయా భయంకరతయా భయంకరముగా. ప్రతి పదము కూడా సంస్కృతంలో స్త్రీలింగమో పుంలింగమో ఇలా వస్తుందన్నమాట. ఆ పదమును బట్టి మనము ఆ పదంని మార్చుకుంటాం అంతే. ఆ పదంకి కావాల్సినటువంటి విభక్తిని తగిలిస్తాము. భయంకరత అనేటటువంటి దానికి భయంకరతయా భయంకరంగా భయంకరంగా అంటే ప్రత్యయ విభక్తిలోకి వస్తుందంటారా భయంకరము అనేది? భయంకరతయా భయంకరతయా అన్నప్పుడు తృతీయలోకి వస్తుంది. అది క్రియ కర్మ కింద వస్తుందంటారా? ఏది? భయంకరతయా అంటే ఎడ్జెక్టివ్ కిందికి వస్తుంది. భయంకరంగా భయంకరంగా. మీరు అది ఒక్కసారి ఆగండి. భయంకరతయా తీసేసేయండి, ఏమవుతుంది చెప్పండి. భయంకరతయా తీసేసి పదం చెప్పండి. సింహః గర్జయతి అంతే. అంటే సింహం గర్జించింది అన్నట్టుగా, అంతేనా? అవునా? సింహం గర్జించింది. అందులోపల మీకు ఎడ్జెక్టివ్ లేకపోతే ఏమన్నా అయిందా? ఏమి కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న దాన్ని ఎడ్జెక్టివ్ అంటారు. ఏమంటారు? విశేషణం అంటారు. అర్థమైందా? మీకు ఎప్పుడైనా కూడా ఒక కర్త, వినండి ఒకసారి, కర్త క్రియ ఉంటే సరిపోతుంది సెంటెన్స్కి. ఓకేనా? కర్త క్రియ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వాడుతున్నది ఏంటంటే మధ్యలో ఉన్నదాన్ని ఎడ్జెక్టివ్ విశేషణము అంటారు. ఆ విశేషణం వచ్చినప్పుడు కూడా మనము తృతీయ విభక్తిని వాడతాం. దానికి ఉదాహరణగా మనం ఇప్పుడు ఒకసారి ఫస్ట్ అడిగిన డౌట్స్ క్లియర్ అయిపోయినాయండి. తర్వాత చిన్న డౌట్స్ అడగండి. పెద్ద డౌట్ ముందు క్లియర్ అయిపోయాయండి. టీవీ మణి గారు మీ డౌట్ క్లియర్ అయిందా? తర్వాత కృష్ణ సుజాత గారు, తర్వాత లీలా గారు. కర్మ కాకుండా విశేషణంగా చెప్పుకునేది. ఎస్ విశేషణం ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుందా అది అడుగుతున్నా. కాదు కదా. ఉదాహరణకి వైరాగ్య అన్నది మీకు ఎక్కడ వచ్చింది? ఇందాక మీరు వినలేదు. మీరు వైరాగ్యేనా అన్నారు, ఆవిడ వైరాగ్యేనా అన్నారు, క్రోధేనా అన్నారు. ఒక్క నిమిషం గౌరీ మోహన్ గారు ఏమన్నారు? క్రోధేనా కోపేనా అన్నారా లేదా? అవును. అవి స్త్రీలింగాలు. ఆ విశేషణాలు, ఆ పదాలు మాత్రం స్త్రీలింగాలు. కరెక్ట్. ఓకేనా? ఉదాహరణకి ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు లీలా గారు మీ డౌట్ ఏంటో అడగండి. మీరు లీలా గారికి చిన్న డౌట్ ఉందా? చిన్న డౌట్. అవును వస్తుంది. అప్పుడు విశేషణం తీసి, మీకు అలా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు విశేషణం ముందు తీసేసేయండి, ఎడ్జెక్టివ్ని తీసేసి చివరి పదంతో కలపండి. సింహః గర్జతి. ఓకే. సింహః జీవతి, శ్రీనివాసః జీవతి, సహ.
స్త్రీలింగం అనేది ఆ. విశేషణం. అది మనకు తెలుస్తుంది, ఆటో ప్రాక్టీస్ చేస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ పదాలు తెలిసాయి కదా, అన్నీ ఒక దగ్గర రాయండి. ఓకే. మీకు అలవాటు ప్రాక్టీస్ చేయకుండా ఎలా వస్తాయి? ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. సంస్కృత భాషలో అదే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నెంబర్. ఇంకెవరికి డౌట్స్ లేకపోతే తొందరగా ఇంకొక 10 నిమిషాలు చెప్పుకుందాం, నాకు మళ్ళీ బయటకు వెళ్ళేసాను. 155. 155. వారంతా కష్టంతో జీవిస్తున్నారు. వయం కష్టేన. వయం అంటే మేము, నేను అన్నది వాళ్ళు. వాడు అనేదాన్ని ఏమంటారు? సహ. దానికి ప్లూరల్ ఏంటి? ఏషః. ఏషః అంటే వీడు, సహ ఏషః, సా ఏషా. ఏష అంటే వీడు, నేను అంటున్నది వాళ్ళంతా. సహకి ప్లూరల్ ఫామ్ ఏంటి? తే. చెప్పండి. కష్టంతో తే కష్టేన జీవనం కరోతి. కరెక్ట్. వాడు సార్ 1 minute. తే కష్టేన జీవంతి ఆర్ జీవనం కుర్వంతి. కుర్వంతి. కరెక్ట్, ప్లూరల్ ఫామ్. కరెక్ట్. ప్లూరల్ రావాలి. జీవనం కుర్వంతి. కరెక్ట్. ప్లూరల్ రావాలి. లేదా జీవయంతి అని చెప్పచ్చు. జీవయంతి. ఓకే, ష్యూర్ సార్. తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వదిలేయండి. శర్మ గారు ఆదరంతో స్వాగతం చేశారు. శర్మగారు ఆదరేణ స్వాగతం కరోతి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇప్పుడు మీరేం చెప్తారంటే శ్రీదేవి శర్మ గారిని ఆదరంతో స్వాగతం చేసింది. శ్రీదేవి వినండి, ఒక్కసారి తప్పు చెప్తున్నారు. శ్రీదేవి అనాలి, శ్రీదేవి అనకూడదు. శర్మ గారిని తృతీయ చెప్పండి. శర్మ గారిని ఆదరంతో స్వాగతం చేశారు. శ్రీదేవి మహోదయే శర్మ గారిని ఆదరముగా స్వాగతం చేశారు. శర్మ గారిని దాన్ని చెప్పట్లేదు మీరు, అది ఎందులో వస్తుంది? శర్మ గారిని అనేది ఏ విభక్తిలో వస్తుంది? తృతీయలో ఎక్కడ వస్తుందండి? తృతీయలో ఆదరేనా అనేది తృతీయ. అవును, కరెక్టే చెప్పారు. అది శర్మ గారిని మీరు మిస్ అయిపోతున్నారు. ఆయన లేట్గా జాయిన్ అయినా లేటెస్ట్గా జాయిన్ అవుతారు. మీరు ఆయనని శర్మాం అనాలి, ద్వితీయ విభక్తిలోకి వస్తుంది. ఓకే, మళ్ళీ మొత్తం చెప్పండి. మీరు తప్పు చెప్పారు, మొత్తం కరెక్ట్ చేయండి. శ్రీదేవి మహోదయ శర్మాం లేదా శర్మా మహోదయాం స్వాగతం కరోతి. తర్వాత దరిద్రుడు చెప్పండి. శర్మ ఇక్కడ అది దీర్ఘం వచ్చింది ఆయనది, కాబట్టి శర్మాం. ఉత్త శర్మ అయితే శర్మ అయితే ఆయన పేరు శర్మం అని కూడా అనొచ్చు, తప్పులేదు. మీరు అన్నది కరెక్టే, శర్మం అని కూడా అనొచ్చు. అందుకే ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చేశాను, శర్మ మహోదయాం అన్నాను. అప్పుడు ఈజీ అయిపోతుంది కదా. ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు హరిహి ఉంది, హరిహికి ఒక పదం నాకు తెలియదు అనుకోండి, హరి మహోదయ అని చెప్పి అకారాంతంలోకి కన్వర్ట్ చేసుకుంటాను నేను. గురువు అనుకోండి, గురువుకు నాకు
పంచమి విభక్తి తెలీదు. నేను అప్పుడు ఏం చేస్తాను? గురు మహోదయాత్ అంటాను. అర్థమైందా? నేను ఏం చేస్తానో మీకు చెప్తున్నాను, షార్ట్కట్ చెప్తున్నా. నేనేం చేస్తానంటే నేను అకారాంతంలో చాలా స్ట్రాంగ్, ఇకారాంతం ముకారాంతంలో నేను కూడా తడబడతాను. కాబట్టి నేను ఏం చేస్తాను, దానికి ఏదో ఒక మహోదయ ఆర్య ఇట్లా ఏదైనా తగిలిచ్చేసి అకారాంతంలో. వాయిస్ చాలా కట్ అవుతుంది. అందరికీ కట్ అవుతుందా? ఆవిడకే కట్ అవుతుందా? బాగానే ఉందా? సరే 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 ఓకే సరే. కాబట్టి ఏమవుతుంది, కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్గా పక్కన మహోదయ కానీ ఆర్య కానీ పెట్టుకుంటాను. పెట్టుకునేసరికి ఏమవుతుంది, అకారాంతంలోకి మారిపోతుంది అది. గౌరీ అన్నాను, గౌరీలో పంచమి విభక్తి ఏదో నాకు తెలియదు. గౌరీత్ అనాలా, గౌర్యాత్ అనాలా, గౌర్యాహ అనాలా, గౌర్యే అనాలా, గౌర్యై అనాలా నాకు తెలియదు. కానీ నాకు గౌరీ మహోదయ అనేటటువంటిది కన్వర్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు గౌరీ మహోదయాత్ అంటే అయిపోయింది. అది ఏ అకారాంతంలోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాగే చేయాలని కాదు అలా. ఓకే ఎనీవే ఏంటమ్మా నగరం, ఎస్ 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 నగరం, గ్రామం, ప్రాంతం. అప్పుడు అన్నిటి మీరు అకారాంతంలోకి లేదా నపుంసకలింగంలోకి కన్వర్ట్ చేసేస్తే మీరు అందుకే ఏం చేస్తారంటే రామ ఒక్కటి బాగా బట్టి కొట్టేసి మిగతావన్నీ కూడా ఇలా పక్కన ఏదైనా తగిలిచ్చేయండి, తప్పుపోదు. సింపుల్గా ఇది షార్ట్ కట్ చెప్తున్నా, మీరు అన్ని షార్ట్ కట్ వాడాలి ఫ్యూచర్లో. ఇప్పుడు ప్రాపర్గా విభక్తులు వాడండి దయచేసి. మళ్ళీ దీని ఇప్పుడు షార్ట్ కట్లు కొట్టకండి దయచేసి. ఓకే, ఇప్పుడు ఎవరు షార్ట్ కట్లు కొట్టద్దు, నేర్చుకునేటప్పుడు షార్ట్ కట్లు అయ్యో సారీ కాదు, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగా చెప్పారు, అది వండర్ఫుల్. ఓకే, ఇందాక ఎవరున్నారు? ఉమా గారా? నెక్స్ట్ పర్సన్ ఉమాదేవి గారు. తర్వాత ఎవరున్నారు? శర్మ గారు 156. మీరు ఇవాళ రెస్ట్ తీసుకోండి. 162. మీరేం చేస్తారంటే దరిద్రుడు ధనికుడిని ఆశతో చూసి అసూయతో చూశాడు. అసూయ అనేది స్త్రీలింగం. దరిద్రుడు ఫస్ట్ దరిద్రుడిని సంస్కృతంలో కన్వర్ట్ చేయండి. దరిద్రః, నిర్ధనః డబ్బు లేనివాడు, నిర్ధనః దరిద్రః. అసూయతో ధనికుడిని చూశాడు. అసూయా అనేటటువంటిది విశేషణం. ఇక్కడ మనం విశేషణం నేర్చుకుంటున్నాం. అసూయయా తృతీయ విభక్తి ఏంటి? అసూయయా. ఎవరిని చూశాడు? ధనికుడిని చూశాడు. ధనికం చూశాడు. పశ్యతి. మొత్తం సెంటెన్స్ చెప్పండి. ధనికం అన్నాం కదా, దరిద్రః ధనికం. మళ్ళీ చెప్పండి, ఒక 4 సార్లు చెప్పండి. తప్పు చెప్తున్నారు మీరు, చాలా కంగారు పడుతున్నారు. ఒక పని చేయండి, మీరు రాసుకోండి, స్టేట్మెంట్ రాసుకోండి ఫస్ట్. దరిద్రః అంటే దరిద్రుడు. ధనికః అంటే ధనికుడు యొక్క ద్వితీయ విభక్తి ఏంటి? ధనికం. దరిద్రః ధనికం. అసూయయా పశ్యతి. ఆశతో చూశాడు. పర్వాలేదు, ఎలా ఉన్నా ఏం కాదు, సంస్కృతంలో ఎలా ఉన్నా ఏం కాదు, నో ప్రాబ్లం. అయ్యో రామా, ఎవరు మాట్లాడకండి ప్లీజ్. చెప్పమ్మా. అసూయత అని ఉంటే అసూయతయా వస్తుంది. నేను అసూయా అన్నాను. అసూయయా. ఆశయా, ఆశా
ఆశయా గంభీరత గంభీరతయా శీతలత శీతలతయా ఉష్ణత ఉష్ణతయా అక్కడ తా ఉంటే తయా వస్తుంది, యా ఉంటే యయా వస్తుంది, ఏమీ లేకపోతే యకారం వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలండి, తప్పు చెప్తున్నారు మీరు. సత్యవతి గారు తప్పు చెప్పారు. 163. అసూయ అనేది, ఆశ అనేది ఇవన్నీ స్త్రీలింగం. కరెక్ట్. క్రోధము, కోపము ఇవన్నీ పుంలింగాలు. మీకు ఇవన్నీ వచ్చిందంటే స్త్రీలింగం అనుకోవాలా? ఫర్ ద టైం బింగ్ అనుకోండి, కానీ ఎప్పుడూ కాదు. మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను ఫస్ట్ లోపల. ఏమని చెప్పాను? అకారాంత పుంలింగాలు ఎక్కువ ఉంటాయి, ఆకారాంత స్త్రీలింగాలు, ఈకారాంత స్త్రీలింగాలు ఎక్కువ ఉంటాయి అని. ఈ మూడు కలిపి సంస్కృతంలో 80% పదాలు వచ్చేస్తాయి. సో కాబట్టి వీటి మూడింటిని మీరు కనుక కరెక్ట్గా బట్టి కొడితే, మళ్ళీ చెప్తున్నాను వినండి, రామః, రమా, వాణి, ఈ మూడు కనుక కరెక్ట్గా మీరు అన్ని విభక్తులు బట్టి కొడితే మీకు 80% పదాలు వచ్చేస్తాయి. ఇక మిగతా 20% హరి, గురు, మతి, ధేను ఇవన్నీ వస్తాయి. అవి కూడా మనం అన్ని కేసులు చేస్తున్నాం, మనం ఒక్క కేసు కూడా వదలడం లేదు. వదిలిన కేసు ఏదైనా ఉంది అంటే మయావి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ వారం మయా చెప్పాము, వచ్చే వారము త్వయా చెప్తాం, త్వం గురించినటువంటివి చెప్తాం. ఓకే, చలో లాస్ట్ 163. లాస్ట్ 163. 163 లేరా? నమస్కారం అండి, నేను ఉషా అండి, చింతపల్లి. 167 నాది. ఓకే, 163 లేరా? విన్నాను సార్. 165. ఓకే, 164 లేరా అపర్ణ? హలో గురుగారు, 163, 164 ఉన్నారు కదా అపర్ణ గారు? 163 ఉన్నారా? నేను మీకు ఆప్షన్ కూడా చేశాను. ఓకే, 163 చెప్పండి. త్యాగంతో పేరు వస్తుంది. త్యాగంతో పేరు వస్తుంది. గురుగారు వినపడుతోందండి? 163 మీది వినిపిస్తోందండి, నా గొంతు మీకు వినిపిస్తోందా? ఇప్పుడు ఓకేనండి. త్యాగంతో కీర్తి వస్తుంది. త్యాగేన కీర్తి ఆగచ్చతి. కాదు, కీర్తి అనేది కరెక్టా తప్ప? త్యాగేనా కరెక్టే. కీర్తిది ఆలోచించండి ఒకసారి. కీర్తిని పొందుతాము. కీర్తి అంటే కీర్తి పొందుతాము, కానీ సంస్కృతంలో అలా ఉండదు కదా. సంస్కృతంలో కీర్తిని అని రావాలి. అది త్యాగం చే ఆగచ్చతి కాదు, ప్రాప్నోతి. ఓకే, త్యాగేన కీర్తిం ప్రాప్నోతి. ఓకే, తర్వాత అధ్యాపకుడు లేదా ఉపాధ్యాయుడు చాలా బాగా చెప్తున్నాడు అంటే మీరు సరళత అనండి లేదా సమీచీనత అనండి. పాఠం చెప్తున్నాడు, సమీచీనత అనండి లేదా సరళత అని చెప్పేసి అనండి. ఈ రెండిట్లలో అధ్యాపకుడు లేదా ఉపాధ్యాయుడు. చెప్పమ్మా. సమీచీనత అనేటటువంటిది విశేషణము. సమీచీనత అనేది విశేషణము. సరళత అనేది విశేషణము. చెప్పండి ఇప్పుడు. సరళత. ఓకే, అధ్యాపకః పాఠం సరళత పఠిష్యతి. సరళతయా తృతీయ సరళతయా చెప్పండి. సరళతయా పఠిష్యతి. అధ్యాపకః పాఠం సరళతయా పఠిష్యతి. ఓకే, అధ్యాపక పాఠం సరళతయా పఠిష్యతి. ఇప్పుడు మీరేం చెప్తారంటే పద్మప్రియ ఆవిడ పాఠము కష్టంగా చెప్తోంది.
చెప్పండి. పద్మప్రియ ఆ, పాఠం ఉమ్, కష్టేన పృచ్చతి. వచ్చేది పాఠయతి ఓకే, వండర్ఫుల్. రాముడు చక్కగా రాస్తున్నాడు. సమీచీనత సారీ రామః చెప్పేశాను. అదే సరే చెప్పండి. అనుకోవచ్చు, కఠినతయా అని కూడా అనొచ్చు. కఠినతతోని కానీ సమీచీనతతో కానీ చెప్పండి అమ్మా. పద్మప్రియ గారు. రామః సమీచీనతయా రాస్తాడు. లిఖంతి అంటే ప్లూరల్ అయిపోయింది. లిఖతి స్పష్టంగా రాస్తాడు. ఓకే, వండర్ఫుల్. మరోసారి మీ అందరికీ కూడా శ్రద్ధగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బాగా చెప్పారు, బాగా సతాయిచ్చారు. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా సతాయించండి. తృతీయ విభక్తిలో కర్మని అంటే ఇక నా కర్మ, ఇక బాగా సతాయించవచ్చు నెక్స్ట్ వీక్. చాలా ఛాన్స్ ఉంది మీకు. సో చాలా సూపర్ ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్. సో ఈసారి చెప్పినవన్నీ కూడా నోట్స్ రాయండి దయచేసి. టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నోట్స్ రాయారో వాళ్ళకి కొద్దిగా గట్టిగా చెప్పండి ప్లీజ్. నోట్స్ రాస్తేనే ఇవి వస్తాయి. నోట్స్ రాస్తే పదాలన్నీ కూడా గుర్తుంటాయి. నోట్స్ రాయకపోతే కష్టము. 1కి 2 సార్లు దీన్ని ఎవరో ఒకళ్ళు గ్రూప్ లోపల ఆడియో ఫైల్ లాగా కన్వర్ట్ చేసి పెట్టినా ఐ విల్ బీ హ్యాపీ. అప్పుడు ఏమవుతుందంటే మీరు వంట చేస్తూ పనులు చేస్తూ కూడా చూడడానికి వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విన్న ప్రతిసారి చెవుల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక్కసారి కూర్చొని చక్కగా రాసుకోండి. జై శ్రీకృష్ణ. ఎవరన్నా తొందరగా ఏకతా మంత్రము, ఒకరు ధ్యేయ మంత్రము, చెప్దాం మనం. ఉంటాయి చెప్దాం మనం. అది వచ్చే వారం తెలుసుకుందాం. ఇవాళ టైం అయిపోయింది కదా. ఉంటాయి, కరెక్టే, అవి ఉంటాయి. మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ధేనుహు అనేది అదే కదా. ధేనుహు అనేది మనకు ఉకారాంత స్త్రీలింగం కదా. ధేనుహు అనేది ఉకారాంత స్త్రీలింగమే కదా. దానికి ధేన్వా ధేనుభిహి ధేన్వా ఉకారాంతమే కదా అది. ఉకారాంతమే. లేదు ఉకారాంతం. మీకు సంస్కృతంలో అకారాంతం వస్తుంది, ఆకారాంతం వస్తుంది, ఇకారాంతం వస్తుంది, ఈకారాంతం వస్తుంది, రుకారాంతం వస్తుంది. మళ్ళీ ఉకారాంతము రుకారాంతం కూడా వస్తుంది. రుకారాంతము కూడా జనరల్లీ ఏం చేస్తారంటే ఉకారాంతంలో తగిలిచ్చేస్తారు. అంటే ఇప్పుడు మాతృ పితృ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి రుకారాంతాలు ఉంటాయి. అంతకుమించి ఇక మీకు వేరే ఉండవు, ఇంకా చాలా తక్కువ. వీటిల్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అకారాంత పుంలింగాలు, ఆకారాంత స్త్రీలింగాలు, ఈకారాంత స్త్రీలింగాలు 70-80% పదాలు కవర్ అయిపోతాయి. మిగతావన్నీ మనము నేర్చుకుంటున్నాము, ఏది నేర్చుకోకుండా వదలడం లేదు. జై శ్రీకృష్ణ. ఉంది, వధువు ఉంది, ధేనుహు ఉంది, మనకు అది ఉంది కదా. ఉంది వచ్చి ఉకారాంతం. అది ఊకారాంతం ఉండదు అని చెప్తుంది. ఊ అనేది ఉండదు అని చెప్తుంది. ఓకే, ఎవరైనా ఏకతా మంత్రము, జయ మంత్రము. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానామాహుతం మన్యే వందే సంస్కృతమాతరం జయతు భారతం వదత సంస్కృతం జయతు భారతం వదత సంస్కృతం. జై శ్రీకృష్ణ. ఎవరైనా శాంతి మంత్రం కూడా చదివేస్తే, జయ మంత్రం జయ మంత్రం చదవండి, తర్వాత శాంతి మంత్రం. ఏకతా మంత్రము శాంతి మంత్రం చదవండి.
वेदान्तिनो निर्वचनीयमेकम् यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारम् स एक एव प्रभुरद्वितीयः यं वैदिका मन्त्रदृशः पुराणाः इंद्रं यमं मातरिश्वानमाहुः జై శ్రీకృష్ణ. శాంతి మంత్రం చదవండి. శాంతి మంత్రం అన్ని వేదం నుంచి తీసుకునే చదవమంటారా? ఒకసారి కరెక్టా రాంగా చెప్తారా? ఇప్పుడు అంత టైం లేదు కానీ మీకు ఏదో ఒకటి చెప్పండి. ఇవాళ మనకి కొద్దిగా నేను కూడా బయటికి వెళ్ళేది ఉంది. ఋగ్వేద మంత్రం నుంచి ఒకటి చదవమంటారా? చదవండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం ఆవీరావీర్మ ఏథి వేదస్య మహానిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రానస్ సందర్భామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఉత్తమం 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 బాగుంది, చక్కగా ఉంది. యా, జై శ్రీకృష్ణ. మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీలైనంత మంది నోట్స్ రాసుకోండి. చక్కగా ఈ వారం కొన్ని శ్లోకములు తీసుకొని అందులో తృతీయ విభక్తి అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వారం మనము 3 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి ఏంటంటే అహం యొక్క పూర్తి టేబుల్ నేర్చుకున్నాము. రెండవదేమో కర్మని ప్రయోగం ఎలా చేస్తారు అనేటటువంటి విషయం నేర్చుకున్నాము. తర్వాత తృతీయ విభక్తిలో చాలా ఉదాహరణలు, అందులో ఎక్కువ ఉదాహరణలు విశేషణానికి సంబంధించినవి నేర్చుకున్నాము. విశేషణానికి సంబంధించినవి ఎందుకు నేర్చుకున్నామంటే మనకు కర్మ లేకుండా పదాలు వాడడం ఎలాగా, ఎందుకంటే కర్మని ప్రయోగం ఎలాగో వచ్చే వారం నేర్చుకుంటాం. కాబట్టి కర్మ లేకుండా విశేషణంతో పదాలు ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాము. వచ్చే వారము కర్మతో రామ సీతేన సహా లక్ష్మణ కృష్ణేన సహా ఇలాంటివన్నీ వస్తూ సహ తీసేసి వినా పెడితే చాలు అని చెప్పి మనము బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాము. సహ తీసేసామంటే వినా కూడా వస్తుంది. సీత రామేణ వినా నజీవయతి అంటే అలాంటి పదాలు కూడా మనము తెలుసుకోగలుగుతాము. సో సహా వినా అనేటటువంటివి ఏవైతే పదాలు ఉన్నాయో ఇవి మనం వచ్చే వారము తెలుసుకుంటాము. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. తప్పక ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే అన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. మీరు ఎలా ఉన్నారంటే ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చారు. ఇంకా కొద్దిగా ఒక చిన్న ఇంత కొద్దిగా శ్రమ పెడితే చాలు, అయిపోతుంది. 2-3 వారాలలో క్లోజ్ చేసుకుంటాం. 1 మంత్ మళ్ళీ మనం బ్రేకు. ఇక మీకు చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకునేది అద్భుతంగా నేర్చుకుంటున్నాము. తర్వాత లెవెల్ 3కి వెళ్ళిన తర్వాత మనము విచ్చలవిడిగా దున్నుకుంటూ వెళ్ళిపోదాం ముందుకి. ఓకే, ఇప్పుడు మాత్రం ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండి. జై శ్రీకృష్ణ. మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. ధన్యవాదాలు.